అసెంబ్లీ ఎలక్షన్ అయింది. నేను గెలవాల్సింది ఉండే, మీ ఆశీర్వాదం గట్టిగా లేకుండే. మరి ఎందుకో తెలియదు కానీ ఏది ఏమైనా సరే భగవంతుడు ఏం చేసిండంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రం ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రావాలా, ఈ కేసీఆర్ ఈ ఆర్మూర్ జీవన్ రెడ్డి ఖతమైపోవాలనుకుర్రు. దాని ప్రకారమే ఇద్దరు ఖతమైపోయారు. రాష్ట్రంలో మన పార్టీ అధికారంలోకి వచ్చింది. సమస్యలు అనేది చాలా ఉన్నాయి. ఆ సమస్యలకి ఆధారితంగా మనం ఏం చెప్పినామంటే ఎలక్షన్ సమయంలో మీకు ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినాం. పెన్షన్ లేని వాళ్ళకి 2000 కాదు 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పినాం. బస్సు సౌకర్యం మా మహిళలకు అందరికీ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పినాం. 200 యూనిట్ల దాకా కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాం. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పినాం. రైతులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకందరికీ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. అప్పుడు ఆ ఖాతా ఉందా లేదా ఇవన్నీ చూసుకోవాలా. ఒకసారి చూసుకొని మన లీడర్లు ఉంటారు కదా, అందరితో ఉండి మాట్లాడి మీకు మీ గ్రామంలో ఇందిరమ్మ కమిటీ కూడా ఉంటది. రేపు ఇండ్లు వచ్చేది ఉంది. ఆల్రెడీ సోదరులు చెప్తుర్రు ప్లాట్లు ఉన్నాయి. నేను వచ్చి చూసిపోయిన ప్లాట్లు కూడా, ఆ ప్లాట్లలో ఇల్లు లేవు. మనం ప్రభుత్వం రాగానే మీకు ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టిస్తామని చెప్పినాం. అందులో భాగంగా మీ గ్రామానికి సుమారు 20 నుంచి 25 ఇండ్లు ఆల్రెడీ శాంక్షన్ అయింది. మొత్తం నియోజకవర్గానికి 3500 ఇండ్లు రేవంత్ అన్న ఆల్రెడీ ఇచ్చేసిండు. మీకు ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఎవరికైతే జాగా ఉండి ఇల్లు లేదో వాళ్ళందరికీ కూడా బీసీలు అయితేనేమో 5 లక్షలు, ఎస్సీలు ఎస్టీలు అయితేనేమో 6 లక్షల రూపాయలు మీ బ్యాంకు ఖాతాల మీరు పని చేసుకున్న 200 దాకా కాంగ్రెస్ ఇచ్చినాయి, ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి. అందులోనే ఎక్కువ శాతం వాళ్ళు ఉంటున్నారు. సరే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ వల్ల ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే. మళ్ళీ మేమేమంటున్నాం, మన ప్రభుత్వం వచ్చినాక ఇల్లు కట్టిస్తామన్నాం. రేపు ఎలక్షన్ అయిపోగానే మీ గ్రామానికి సుమారు 35 ఇండ్లు ఆల్రెడీ మంజూరైనాయి. 35 ఇండ్ల వరకు ఎవరికైతే అంటే లేని వాళ్ళు ఫస్ట్ దఫా అమ్మ ఒకటేసారి అందరికి వడ్డీయరాదు కదా, అందరికి ఇవ్వాలి కదా. మీ గ్రామానికి ఒక 35-40 ఇండ్ల వరకు మీకు మొదటి దఫా వస్తుంది ఈ సంవత్సరాల్లో. సంవత్సరాల్లో మళ్ళా వస్తుంది. ఇవైపోయినాక ఏముంది, రైతులకు ఉంది రుణమాఫీ చేస్తామని చెప్పినాం. 15 ఆగస్టు లోపు రైతులు ఎవరైతే పైసలు తీసుకున్న 50,000 కానీ 70,000 కానీ 1,00,000 కానీ 2 లక్షలు కానీ వాళ్ళందరికీ కూడా ఏకకాలంలో ఒకటేసారి రుణమాఫీ జరుగుతుంది. జరిగినాక మళ్ళా మీరు పోయి ఏమైనా రుణం తీసుకోవచ్చు. అట్లనే మహిళలకు కూడా పావులా వడ్డీ మాఫైందా? చేసింది. ఎవరు చేసిర్రు? కాంగ్రెస్ రాగానే చేసినాం. ఏదున్నా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పక్షాన ఉంటదమ్మా. మీకు సమస్యలు ఏ ఉన్నా గానీ మహిళలు గాని ఇంకోటి గాని కాంగ్రెస్ పార్టీ తీర్చినవి ఉంటాయి తప్ప ఇక బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఏం చేసిరమ్మా మన సిహెచ్ కొండూరుకి? ఏమైనా చేసి మధ్యలోకి వెళ్ళి చేసిపోతారు. ఒకవేళ తెల్లరాచి మళ్ళీ చేసుకోవచ్చు కదా. మీకైతే మీ పని మీకే ఉంటది కదా. ఈ ఉపాధి హామీ కూడా మీ పని మీకే. 30,000 పని ఇస్తే 30,000 మీరే చేయాలనేది కాంగ్రెస్ పార్టీ పెట్టింది. వీళ్ళు ఏం చేస్తుర్రు, కరెక్ట్ 100 రోజులు ఇస్తున్నారు. 170 150 సెట్ చేసారు. దాంతో ఏమైతుంది, 30,000 రావాల్సింది మనకు 17,000 18,000 అవుతుంది. మళ్ళీ మేము ఏమంటున్నాం, ఆ నష్టం మీరు చేసిర్రు సరే, రేపు కేంద్రంలో మన ప్రభుత్వం వస్తే మీకు 400 రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. 400 అంటే 100, 40,000 రూపాయలు తప్పకుండా మీకు రావాలి ఒక్కొక్కళ్ళకి. ఒకవేళ మీకు కోడలు వచ్చింది, కొత్త రేషన్ కార్డు లేకపోయా, ఏం చెప్తుంది కోడలు, నువ్వు కొన్నిసార్లు సగం పోతురా లేదా? పోతుర్రు. మేమేమంటున్నాం, మీ కోడలికి కూడా కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం. ఇచ్చినాక కొత్తది జాబ్ కార్డు పుడుతుంది. ఆమె 40,000 పని చేస్తుంది, నువ్వు 40,000 పని చేస్తావు. అప్పుడు ఏమైతుంది, ఇంట్లో మంచుకుంటామా లేదా? ఇట్లా కాంగ్రెస్ ఆలోచన విధానం ఇది. బీజేపీ ఆలోచన విధానం ఏమో మిమ్మల్ని తక్కువ చేసుకుంటా రావాలా. ఏం చేసిర్రు చెప్పమ్మా మీ ఊరికి ఉమ్మేడకి? బీజేపీ వాళ్ళు మొన్న మీరు కొంతమంది ఓటేసారు, ఎక్కువనే మంది వేసారు, కొంతమంది కాదు. ముఖాలు చూస్తుంటాయి కొన్ని అట్లే కనబడుతుంది. వెయ్యనోళ్ళు ఎవరన్నా పువ్వుకి మొన్న వేసింటే ఇప్పుడు బంద్ చేయండి. ఎందుకంటే రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. మనకి ఆల్రెడీ 200 యూనిట్ల దాకా కరెంటు కూడా ఇచ్చినాం. రకాల ఇబ్బందులు పెట్టిర్రు. కానీ మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ కూడా అన్ని రకాల ప్రజలు కూడా సంక్షేమంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది. నేను ఓడిపోయినా గానీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు, పెద్ద మనిషి, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండమ్మా. తన జీవన్ రెడ్డి జగిత్యాలు తినది. ఆయన పాతోడు అనుకున్నారు. పాతోడు అయిపోయింది, పంక్చర్ అయిపోయింది. అలా కారు తెలుసు కదా, పంక్చర్ అయిపోయింది, గడ్డలకు వీకింది.
ఇక రాదు, బయటకు వచ్చేది లేదు, వాడు రాడు అది రాదు, ఇద్దరు రారు ఇక. అందుకోసం ఇప్పుడు ఇంకో జీవన్ రెడ్డిని తీసుకొచ్చినాం, చాలా మంచోడు. ఈయనకి ఆయనకి ఆస్మాన్ భూమి ఫరక్ ఇక. అయితే 6 సార్లు గెలిచిండమ్మా. 6 సార్లు ఎట్లా గెలుస్తారు? మంచోడైతేనే గెలుస్తారు కదా. ఎప్పుడు కూడా ప్రజలనే ఉంటాడు, రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, సౌమ్యుడు. ఇట్లా. Thanks for watching. Like, share and subscribe.